ఇంకా కొంతమంది జ్ఞానయోగులు ఏం చేస్తున్నారు ఇందులో చెప్తున్నారు. 26వ శ్లోకము. శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి శబ్దాదీన్ విషయానన్యే ఇంద్రియాగ్నిషు జుహ్వతి. కొంతమందిట మొత్తం శ్రవణేంద్రియాలు కర్ణేంద్రియాలను సంయమనంతో హోమం చేస్తారట. అంటే శబ్దాలు ఏ రకమైన బాహ్య ప్రపంచం తాలూకు శబ్దాలు చెవులలోకి ప్రవేశించకుండా నిగ్రహం చేస్తారట, బంధిస్తారు ఆ శబ్దాన్ని అన్నమాట. ఇది ఒక రకమైన యజ్ఞ ప్రక్రియ అట. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, గృహస్థులైన యోగులు ఏం చేస్తారు, వీటిల్నే సమిధలుగా చేసి ఈ శబ్దాది విషయాల్ని సమిధలుగా చేసి వాటిల్ని హోమం చేస్తారట. ఇంద్రియాగ్నిలో హోమం చేస్తారు. అంటే ఇంద్రియాలని విషయాల నుంచి నిగ్రహిస్తారనమాట. సర్వం ఆ ఇంద్రియాలలో ఉన్నది, అన్ని చోట్ల ఉన్నది ఆ పరబ్రహ్మే, ఆ పరమేశ్వరుడికి అర్పణ చేస్తున్నామన్న భావనతో రాగద్వేష రహితులైపోతారు. ఆ ఇంద్రియాల ద్వారా ఒక సంయమనాన్ని పాటిస్తారనమాట, నిగ్రహం చేస్తారు. ఇది కూడా ఒక రకమైన యజ్ఞం అన్నమాట. 27వ శ్లోకము. సర్వాణీంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే. కొంతమంది ధ్యానయోగం ఆశ్రయించిన వాళ్ళు ఏం చేస్తారు, తమ ఆత్మస్వరూపం మీద మనసుని కేంద్రీకరిస్తారనమాట. ఇలా ఆత్మ సంయమ యోగంలోనూ వాళ్ళు ఆత్మ యొక్క వివేక జ్ఞానం ద్వారా దీన్ని సాధిస్తారు. అంటే దాన్ని మనసుని అంతర్ముఖత్వం చేస్తారనమాట. అలాగే ఇలాంటి యోగులు వాళ్ళ కర్మల్ని వాళ్ళ 10 రకాల ప్రాణవాయువులు ఉన్నాయి కదా, ఆ ప్రాణవాయువులు చేసే కర్మల్ని కూడా ఈ ఆత్మ సంయమనం అంటే ధ్యానంలో దానిని ఆహుతి చేస్తూ ఉంటారంట. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క రూపాంతరాలుగానే దర్శిస్తూ ఉంటారనమాట. ఇవి ఒక కార్యం కాదు, ఆ పరబ్రహ్మం యొక్క రూపంగా చేస్తారు. ఇది కూడా జ్ఞానయజ్ఞమే అవుతుందట. 28వ శ్లోకము. ద్రవ్యయజ్ఞాస్తపో యజ్ఞాః యోగయజ్ఞాస్తథా పరే స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః. ఇంకా కొంతమంది ద్రవ్యయజ్ఞాన్ని చేస్తారు. అంటే మనం చేసే యజ్ఞాలు మామూలుగా మనం చూసే యజ్ఞాలన్నీ ద్రవ్యయజ్ఞాలే. రకరకాల వస్తు సామాగ్రిని సమకూర్చుకోవడము, దాని ద్వారా యజ్ఞం చేయడము, ఇది ద్రవ్యయజ్ఞం అవుతుంది. ఇంకా తపోయజ్ఞం అంటే ఏంటి, జపం చేసుకుంటూ తపస్సు చేస్తూ ఉంటారనమాట. ఆ తపస్సునే యజ్ఞంగా చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఏం చేస్తారు, ఈ సద్గ్రంథ పఠనము ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అది స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞం అవుతుందన్నమాట. అది కూడా ఒక రకమైన ఇంకోటి పరబ్రహ్మతత్వం గురించి ఆలోచిస్తూ జ్ఞాన యజ్ఞం అవుతుంది. గ్రంథ పఠనం స్వాధ్యాయ యజ్ఞం అయితే పరబ్రహ్మతత్వాన్ని అవగతం చేసుకోవడము, దాని గురించిన సంబంధించిన గ్రంథాలు వేద పఠనము ఇవన్నీ చేయడము, దాని ద్వారా పరమాత్మతత్వం యొక్క జ్ఞానాన్ని సంపాదించడం, ఇదంతా జ్ఞాన యజ్ఞం అవుతుంది. అయితే ఇవన్నీ యజ్ఞం కింద మారాలి అంటే ఏ లెవెల్లో చేయాలి, బ్రహ్మార్పణ బుద్ధి ఉండాలి. సర్వం బ్రహ్మార్పణం అన్నమాట. అలాగే ఏ రకమైన అలసత్వం లేకుండా సాధన చేయాలి, కంటిన్యూస్గా చేయాలి. తీవ్రమైన నియమాలు ఉంటాయి కదా, ఇవన్నీ చెయ్యాలి అంటే నియమాలు ఉంటాయి. ఈ నియమాలను స్వీకరించే సామర్థ్యం అవుతాయి, అప్పుడే ఇవి యజ్ఞాలు అవుతాయి. లేకపోతే మామూలుగా చేసే పూజలు కార్యక్రమాలు అర్చనలు అవుతాయి అన్నమాట. 29వ శ్లోకము. అపానే జుహ్వతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతిరుద్ధ్వా ప్రాణాయామ పరాయణాః. ఇప్పుడు మనకి ప్రాణవాయువు అపానవాయువు అని 2 రకాలు ఉంటాయి కదా, వీటిని ఒకదానితో ఒకటి అనుసంధానం చేసి యజ్ఞం చేస్తారట, వాటిని నియమిస్తారు. అలాగే లోపల వాయువుని లోపలికి పూరణం చేయడము, దాన్ని బంధించడము. అలాగే అపానవాయువులో ప్రాణవాయువుని దగ్ధం చేయడము, ఇలాంటివన్నీ చేసి ఆ ప్రాణవాయువు అపానవాయువు యొక్క గతిని వాళ్ళు నియమించి అది ఒక యజ్ఞంగా చేస్తారట. అది ఇంకొక రకమైన ప్రాణయజ్ఞంగా చెప్పబడుతుంది అన్నమాట. 30వ శ్లోకము. అపరే నియతాహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి సర్వేప్యేతే యజ్ఞవిదః యజ్ఞక్షపిత కల్మషాః. ఇప్పుడు ఇంకా ఏం చేస్తారు, అపరే నియతాహారాః. కొంతమంది ఏం చేస్తారంటే
ఆహారాన్ని నియమితంగా తీసుకుంటూ ఆహార నియమాలు పాటిస్తూ దానినే ఒక యజ్ఞం కింద చేస్తారు. అంటే ఇంద్రియ జిహ్వ చాపల్యం ఇలాంటివన్నీ కంట్రోల్ చేయడమే అది ఒక పెద్ద లెవెల్లో నియమంగా ఒక యజ్ఞంగా చేస్తారనమాట. అలాగే ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి, ఈ ప్రాణవాయువులో కొన్నిటిని జయించి దానిని నియమించి దానిని కూడా ఒక యజ్ఞంలా చేస్తున్నారనమాట. సో ఇలా రకరకాల యజ్ఞాలు ఈ జ్ఞానయోగులు చేస్తూ ఉంటారు. ఎందుకని? వాళ్ళ ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ నిష్కామ కర్మ నుంచి వీళ్ళైతే కర్మబంధం నుంచి విముక్తులయ్యారు, కానీ జ్ఞానంలో నిలబడిపోవాలి, ఆ స్థితిలో నిలబడిపోవాలి, ఆత్మని దర్శించాలి. అందుకని ఈ రకరకాల యజ్ఞాల ద్వారా ఇప్పుడు వాళ్ళ కర్మయోగం పండిన తర్వాత వాళ్ళ చిత్తశుద్ధి జరిగిపోయింది. ఇప్పుడు ఆత్మానుభవం కావాలి. జ్ఞానయోగ ఉపాసన దేనికి? ఆత్మజ్ఞానం సంపాదించడానికి. అప్పుడు ఈ యజ్ఞాలన్నీ చేస్తూ రకరకాల యజ్ఞాలు, ఇక్కడ కొంచెం దగ్గరగా ఒక 16 యజ్ఞాలు చెప్పారు. ఇంకా చాలా రకాల పద్ధతులు ఉంటాయన్నమాట, సాధనా పద్ధతులు జ్ఞానయోగికి. వీటన్నిటినీ యజ్ఞంగా చేసి వాళ్ళు కర్మబంధాల నుంచి అతీతులైపోయి ఆ ఆత్మజ్ఞానాన్ని సంపాదించడానికి ఈ సాధన అంతా చేస్తున్నారనమాట. గీతా శ్లోకాలకి అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను. నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.